మీ అందరికీ ఇంగ్లీష్లో మాట్లాడడం ఒక కళ. మీ కళ నెరవేర్చుకోవడానికి నేను మీకు తోడుగా ఉంటాను. రైట్ అనే వర్బ్ తీసుకొని ఒక మ్యాజికల్ వేలో నేను నేర్పిస్తాను. నేను రాస్తాను, నేను రాస్తున్నాను, నేను ఇంతకు ముందే రాశాను, నేను రాస్తూనే ఉన్నాను, నేను గతంలో రాశాను, నేను గతంలో రాస్తున్నాను, నేను రాసేశాను, నేను గతంలో రాస్తూనే ఉన్నాను, నేను రాయగలను, నేను రాయాలి, నేను రాయగలిగాను, నేను రాయాలనుకుంటున్నాను, నేను రాయాలనుకున్నాను, నేను అప్పట్లో రాసేవాడిని, నేను రాయాలి, నేను రాయవచ్చు, నేను భవిష్యత్తులో రాస్తాను. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా ఫార్మేషన్ చేయాలి ఒకసారి చూద్దాం. ఐ రైట్, నేను రాస్తాను. ఐ ఆమ్ రైటింగ్, నేను రాస్తున్నాను. ఐ హ్యావ్ రిటన్, నేను ఇంతకు ముందే రాశాను. ఐ హ్యావ్ బీన్ రైటింగ్, నేను రాస్తూనే ఉన్నాను. ఐ రోట్, నేను గతంలో రాశాను. ఐ వాజ్ రైటింగ్, నేను గతంలో రాస్తున్నాను. ఐ హ్యావ్ రిటన్, నేను రాసేసాను. ఐ హ్యావ్ బీన్ రైటింగ్, నేను గతంలో రాస్తూనే ఉన్నాను. ఐ కెన్ రైట్, నేను రాయగలను. ఐ షుడ్ రైట్, నేను రాయాలి. ఐ కుడ్ రైట్, నేను రాయగలిగాను. ఐ వాంట్ టు రైట్, నేను రాయాలనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు రైట్, నేను రాయాలనుకున్నాను. ఐ యూజ్ టు రైట్, నేను అప్పట్లో రాసేవాడిని. ఐ హ్యావ్ టు రైట్, నేను రాయాలి. ఐ మే రైట్, నేను రాయవచ్చు. ఐ షల్ రైట్, నేను భవిష్యత్తులో రాస్తాను. రాయడం అనేది ఇన్ని రకాలుగా సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోగలిగాం. ఇదే విధంగా రైట్ అనే వర్బ్ స్థానంలో మరొక వర్బ్ తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం. ఎస్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ లర్న్. లర్న్ అంటే నేర్చుకోవడం. ఐ లర్న్, నేను నేర్చుకుంటాను. ఐఎమ్ లర్నింగ్, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఐ హ్యావ్ లర్న్డ్, నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను. ఐ హ్యావ్ బీన్ లర్నింగ్, నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఐ లర్న్డ్, నేను గతంలో నేర్చుకున్నాను. ఐ వాజ్ లర్నింగ్, నేను గతంలో నేర్చుకుంటున్నాను. ఐ హ్యాడ్ లర్న్డ్, నేను నేర్చేసుకున్నాను. ఐ హ్యాడ్ బీన్ లర్నింగ్, నేను గతంలో నేర్చుకుంటూనే ఉన్నాను. ఐ కెన్ లర్న్, నేను నేర్చుకోగలను. ఐ షుడ్ లర్న్, నేను నేర్చుకోవాలి. ఐ కుడ్ లర్న్, నేను నేర్చుకోగలిగాను. ఐ వాంట్ టు లర్న్, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు లర్న్, నేను నేర్చుకోవాలనుకున్నాను. ఐ యూజ్ టు లర్న్, నేను అప్పట్లో నేర్చుకునేవాడిని. ఐ హ్యావ్ టు లర్న్, నేను నేర్చుకోవాలి. ఐ మే లర్న్, నేను నేర్చుకోవచ్చు. ఐ షల్ లర్న్, నేను భవిష్యత్తులో నేర్చుకుంటాను. ఇలానే మీరు గో అనే వర్బ్ని తీసుకొని కామెంట్ సెషన్లో ఇన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఖచ్చితంగా మీరు తెలియజేయండి. కామెంట్ సెక్షన్లో ఎవరైతే సిస్టమేటిక్గా పర్ఫెక్ట్గా కరెక్ట్ రాశారో అందులో నుండి ఒకరిని సెలెక్ట్ చేసి వారికి చారీస్ ఇంగ్లీష్ అకాడమీ తరపున నేను రాసిన పుస్తకాన్ని మీకు గిఫ్ట్గా పంపిస్తాను. ఇలాంటి వీడియోస్ కోసము డౌన్లోడ్ చారీస్ ఇంగ్లీష్ అకాడమీ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ వెరీ మచ్.